వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ కారం ఎలా చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా మనం ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాకరకాయలను అయితే క్లీన్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న కాకరకాయల క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్లుగా యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ చాలకపోతే చివరిలో అయినా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి. అలానే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనము సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాం కదా, ఆ సాల్ట్ పసుపు బాగా ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా. ఇంక ఇలా మనం ప్రతి ముక్కకి బాగా పట్టించుకోవాలి. ఈ లోపైతే ఆయిల్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఆయిల్లో వేసే ముందు ప్రతి ముక్కని ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా వాటర్ మొత్తం బయటకు వచ్చి వాటర్ ఏం లేదన్నప్పుడు అయితే మనం ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్న కాకరకాయ ముక్కైనా దాంట్లో వేసామంటే మనకు ఆయిల్ అయితే చిటపట్టనిద్ది. ఆయిల్కి వాటర్ అసలు తగలకూడదు కాబట్టి ఇలా మొత్తం అయితే నీట్గా పిండేసుకున్నాక అన్నీ ఇంకా ఇలా వేసేసుకోవటమే ఆయిల్లో. ఈ లోపైతే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇంక ఇక్కడ అయితే మన బాండీకి పట్టినన్ని ముక్కలు అయితే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే చేంజ్ అవ్వాలి. మనం అన్ని సైడ్స్ తిప్పుకుంటా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చినాకైతే వేరే బౌల్లో స్టోర్ చేసుకోవటమే. ఇంకా అలానే ఇందాక మిగిలిన ముక్కలు కూడా వేసి ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ కంటిన్యూ. వాటర్ అంతా పిండేసుకొని ఇంకా అలానే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే అన్నిటినీ. ఇంకా కొంచెం ఫ్రై అయితే అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర అయితే పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఈ లోపు అయితే మనం అదే బాండీలో తాలింపులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపులు కూడా లైట్గా ఫ్రై అయినాక 2 ఎండుమిర్చీలు కూడా వేసి ఫ్రై చేసుకోవటమే. అవి 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర పౌడర్. ఆ పౌడర్ కూడా ఆయిల్లో వేసి ఒకసారి లైట్గా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్ అలా. తర్వాత మన రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్న ముక్కలు కూడా వేసి మొత్తం ఒకసారి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి అన్ని ముక్కలకు పట్టేలాగా. లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇంకా అన్ని ముక్కలకి బాగా మంచిగా పట్టనివ్వాలి. ఇలా కలుపుకుంటూ అన్నిటికీ పట్టించుకోవడమే. చూసారు కదా, కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. మరి మనం ముందు వేసిన సాల్ట్ సరిపోద్దో లేదో అని డౌట్ ఉండొచ్చు కదా, ఇప్పుడైతే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవటమే. మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి మేమైతే సాల్ట్ ఏం యాడ్ చేసుకోవట్లా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి కాకరకాయ కారం మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.